అపాలు ఉంటాయి. అవి ఏదైనా ఒకటి చెప్తారా మాకు? అవి కూడా జరిగిన పెద్ద ఏమైనా మీకు జరిగితే కుట్టేసి కూడా మేము ఒకసారి కుట్టేసి నలుగురు పోతే కుట్టేసిన మా వల్ల కాకుండా అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి పళ్ళు పుట్టుకొచ్చి ఆడ సూదులు వేసుకుని ఇచ్చి సాధ్యపడ మా వల్ల కాకుండా పోతుంది. కుట్టేసిన అందరినీ కుట్టేసి ఒక 7 దాకుండా సాగు కుట్టేసినాయి. అంతా నేను చెప్పే మాట ఎప్పుడంటే ఒక 10 ఏళ్ళకు దగ్గర ఒక్కసారి ఆపదన కూడా మీరు ఎదుర్కో చాలా కష్టాలకు వచ్చి మీరు కొంచెం కానీ పొరపాటు అయిందంటే అప్పుడే మేము శుభ్రంగా పోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం లేదంటే కొంచెం ఏదైనా మైలు మాట అయితే పోక అవసరం ఏదైనా మైలు మాట ఉన్నా కూడా వాళ్ళ పాటు వేస్తాయి. మేము మందులు ఏమన్నా వచ్చినామంటే ఎక్కువ కుట్టేస్తాం. తక్కువ కుట్టేది మేము తక్కువ కుట్టిద్దే దానికి ఏమి చేసుకోం. అదంతా చేస్తాం. ఎక్కువ కుట్టే ఆ గుడ్డ కొంచెం మేము డాక్టర్ల దగ్గర పోవాలి. కుట్టేసిన 10 మనిషిని చాలేదు ఎక్కడి నుంచి మీరు ఆ తేనె దగ్గరికి పోతారు కదా, అప్పుడు తేనె దిగులంతా చుట్టూరు ఉంటాయి కదా, దాన్ని ఎట్లా దాని నుంచి తీసి తేనె తీస్తారు? పొగలేసి కొడతారు. పొగ పెడతారు. పొగ పెట్టి ఓకే ఇంతసేపు కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇటు వచ్చిన ఎంతసేపు అయింది? ఇప్పుడు 2 నిమిషాలు అయింది. దీని లోపలే తీసేయాలి. అంత అర్జెంటుగా తీయాలి. మేము తెల్లాట వెళ్ళిపోయిన సాయంత్రం 6కు ఎప్పుడైనా తీయచ్చు ఒక రోజులో తేనెని. మనకు దొరికి దొరికితే అడిగిన పైన చూసుకుంటానే పోవాలి. ఏడుండదు దేవుళ్ళు తెచ్చుకుంటా పోవాలి. వెతుక్కుంటూ వెళ్తారు ఎక్కడ ఉంటుంది. తేనెలో ఏదైనా రకాలు ఏమైనా ఉన్నాయా? దాంట్లో ఏమి ఉండదు. పిల్లలు ఉంటుంది, పూత ఉంటుంది. పూతను తన్నిగా తీయాలా, పిల్లలు తన్నిగా తీయాలా. తేనె మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు మామూలుగా కల్తీ తేనెలు కూడా ఏ రకంగా కల్తీ చేస్తారు? దాన్ని చేస్తారు. అది మాకు తెలియదు. మేము పుత్తూరుకి ఎత్తుకున్నాం. దగ్గర 40 లీటర్ల దాకా ఎత్తుకున్నాం. ఎవరు తీయలేదు. ఒక అతను ఏం చేసినాడు, పుత్తూరు అంత దగ్గర ఒక్క మనిషి మాత్రం ఒక తవ తీసింది అంతే. మళ్ళా ఈ సుబ్రహ్మణ్యం గుడి వల్ల ఆడికి వచ్చి నీళ్ళల్లో వదిలినాడు. అప్పుడుదా మాకు కూడా తెలుసు ఒరిజినల్ అంటే నీళ్ళల్లో అట్నే చింతగింజ అన్నీ మునిగిపోతుంది. ఇది డూప్లికేట్ ఏం చేస్తుంది ఏమి తెలియదు. వెంటనే కరిగిపోతుంది. ఏమి తెలియదు. ఇది అట్నే కిందికి దిగేస్తుంది. రాయి వేస్తే కిందికి ఎట్టబోతుంది. అదే మాది ఒరిజినల్ లేదు. మీరు ఎవరైనా తెస్తే కూడా ఆ పని చేసుకొని తీసుకోండి. మీరు కొట్టే నీళ్ళలో వదిలితే ఒక బొట్టు ఒకే బొట్టు ఊరికే ఒక బొట్టు అట్టు వదిలేస్తారు. అట్టే దిగేస్తారు. అది ఒరిజినల్. డూప్లికేట్ అనేది వేస్తే ఎప్పుడు దగ్గర ఎవరి దగ్గర మేము కాకపోతే ఎవరి దగ్గర కూడా తీసుకోండి. అది కానీ అప్పుడు మన వదిలేతాడు ఏమి తెలియదు. ఈ సూపర్ మార్కెట్లలో అంతా ఇప్పుడు ప్యాక్డ్ తేనె అమ్ముతా అంటారు కదా, దానికి మీకు డిఫరెన్స్ ఉంటుంది కదా, మీరు కనిపెట్టగలుగుతారా డిఫరెన్స్? అదే నీళ్ళల్లో వదిలితేనే తెలుస్తుంది. కాగితం మీద వదిలితే కూడా అది కూడా వస్తుంది. మొత్తం పని నీళ్ళల్లోనే వదలాలి. నీళ్ళల్లో వదిలేమంటే అప్పుడే మనం తెచ్చుకోవచ్చు. ఎంత మాత్రం ఇది ఒరిజినల్ డూప్లికేట్ అప్పుడే తెచ్చుకోవచ్చు. కానీ జీరాలు కలిసి ఇవంతా మాకు తెలియదు. ఇప్పుడు ఈ బజార్లలో వచ్చిన తేనె వల్ల అంటే పాత కాలంలో మీరు సంపాదించేదానికి ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే ఈ సూపర్ మార్కెట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ ప్రజలందరూ వెళ్ళి వాటిని కొంటా అంటారు కదా, అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు మిమ్మల్ని ప్యూర్ తేనె తీసుకోరమ్మనే వాళ్ళు తగ్గినారంటారా? వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నా దగ్గర కూడా 30-40 లీటర్లు కూడా స్టాక్ కూడా పెట్టుకుని ఉండేది. నేను తెచ్చుకొచ్చి పెట్టేసినాను. వచ్చే పలానా ఇంటికి అడిగిపోతే కూడా మనకు ఇస్తారు. ఒరిజినల్గా ఉంటుంది. నేరుగా కూడా వస్తారు. బెటర్ వచ్చి నుంచి కూడా తీసుకోమన్నాను నా దగ్గర. ప్యూర్గా ఉంటుందని ఇప్పుడు బొత్తిగా లేదు. అయిపోయింది. పోదాం అనుకుంటానే అంత అయిపోయి అమావాస్య వచ్చేసి ఇంకా పోయేదానికి వాళ్ళ పడుతుంది. అమావాస్య దగ్గర వచ్చి పిల్లలు చేసి తాగేస్తారు. ఏముండదు. పోయి ఇప్పుడు సో దీన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటారా? వద్దు దీనివల్ల చేస్తానే ప్రాణం పోయేంత వరకు నా ప్రాణం. అంటే మీరు పాత నుంచి నేర్చుకున్న దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. అదే మన చరిత్ర కలిగినటువంటి పౌర్ణమి సమయంలో వెళ్ళి తేనె తీసుకురావచ్చు. పౌర్ణమిలో కూడా పిల్లలు లేస్తుంది. అప్పుడు అమావాస్యలో లేస్తుంది. ఏమైనా ఒక 5-6 ఒక వారం లోపలనే
మళ్ళీ మిగతా అంతా ఎంతో ఎక్కువ కొట్టదు. 1 లీటర్ 6 లీటర్ అట్లా ఉంటుంది. కరెక్ట్గా అది పెద్దది అయితే ఒక 5-6 లీటర్లు తెస్తుంది. అది లేదా తాగుతా వస్తుంది లీటరు 1.5 లీటర్ 1.5 లీటర్ అంత మాత్రమే అవుతుంది. 1.5 లీటర్ దిగిన కూడా మేము తీవు, మాకు చాలు వచ్చేస్తాం. గిట్టుబాటు కాదు వచ్చేస్తాం. ఎందుకు దానిపై సంపేది బిడ్డలన్న తాగునైతే వచ్చేస్తాం. అంటే మీకు ఇప్పుడు చూడంగానే కనిపెట్టేస్తారా మీరు కరెక్ట్ గా ఈ టైంలో మనం తేనె తీయాలా? ఒక్కదాన్ని తీసినామంటే ఉండిందంటే మళ్ళీ ఏటైనా పోతాం, ఆట చేస్తాం. ఎడన్నా ఒక దాన్ని తీస్తాం, మళ్ళీ కంటిన్యూగా అంటే పోతాం. ఈ తేనె తీసే పని అనేది మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారా? 50 ఏళ్ళు ఇప్పుడు మీ నాన్నగారు అట్లా మీ తాత వాళ్ళు అట్లా 30 ఏళ్ళకి పైగా, నా వయసు 30 ఏళ్ళకి పైగా నుంచి చేస్తాం. అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మేము ఇప్పుడు అమ్మ నాయన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా కాదు. అంటే మీ పూర్వకాలం నుంచి మీకు మీ పెద్దల నుంచి మీ పూర్వీకుల నుంచి కూడా ఈ వృత్తిని మీరు అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా దీన్ని అలాగే కొనసాగించాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఇది మీ ట్రెడిషన్, మీ ఆచారం, సాంప్రదాయం ప్రకారంగా దీన్ని కొనసాగించాలనుకుంటున్నారు. సరే పెద్ద చాలా చక్కగా చెప్పారు మా పిల్లలకి. థ్యాంక్ యూ. మా పిల్లల డౌట్స్ అన్ని చాలా ఓపిక్గా వివరించారు. థ్యాంక్ యూ.